హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను పీజియన్ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఇది నేను దాదాపు 4-5 మంత్స్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను రెగ్యులర్గా. సో ఇది ఏంటిది, అసలు ఇది ఎలా పనిచేస్తుంది, దీని ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా వీడియో అయితే ఎండ్ దాకా చూసేయండి. సో ఇది ఏంటంటే దీని ఫస్ట్ లుక్ అయితే మనం చూద్దాము. సో ఇదైతే నేను గ్రీన్ కలర్ది అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. దాదాపు నాకు 2400 రూపీస్కి అయితే వచ్చింది. ఇప్పుడు దీని ప్రైజెస్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువ కూడా ఉండొచ్చు. సో ప్రైజెస్ అయితే ఎప్పుడు ఒక సేమ్గా ఉండవు కదా. సో ఆఫర్స్ని బట్టి మారుతూ ఉంటాయి. సో ఇప్పుడు దీని ప్రైస్ ఎంత ఉందో అయితే కొంచెం ఐడియా లేదు, మీరే చెక్ చేసుకోండి. సో అసలు ఇది ఎయిర్ ఫ్రైయర్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. సో ఇది ఏంటంటే మనకి దీంట్లో ఒక బాస్కెట్ ఇస్తారు. సో దీంట్లో ఫుడ్ పెడితే ఇది మనకి హాట్ ఎయిర్ సర్క్యులేషన్ ద్వారాగా 360 డిగ్రీస్లో మనకి ఫుడ్ని అయితే వేడి చేసేసి ఫ్రై చేస్తుంది అనమాట. సో దీనివల్ల ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనం డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకోకుండా మనం లెస్ ఆయిల్ యూస్ చేసుకొని ఏదైనా ఫ్రైడ్ ఐటమ్స్ దీంట్లో చేసుకోవచ్చు. లైక్ సమోసాస్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇలా ఏదైనా ఐటమ్స్ మనం దీంట్లో ఫుడ్ కుక్ చేసుకోవచ్చు. సో ఇదైతే ప్లస్ అనమాట. సో దీంట్లో అసలు ఏమేమి వచ్చాయో చూద్దాము. దీంట్లో అయితే ఒక ఫుడ్ బాస్కెట్ ఉంది, అరౌండ్ 4.2 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ప్లేట్ కూడా ఇచ్చారు. సో ఇది ఇలా రిమూవ్ చేస్తే ఇది ఇలా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. దీనిపైన ఫుడ్ పెట్టుకొని వేయచ్చు. కానీ డైరెక్ట్గా ఇది యూజ్ చేయటం కంటే ఒక సిలికాన్ బౌల్ లాంటిది యూజ్ చేస్తే బెటర్. ఎందుకంటే దీని కోటింగ్ ఏమీ పోకోకుండా ఉంటుంది, ప్లస్ మన ఫుడ్ కూడా సేఫ్గా ఉంటుంది కాబట్టి. సో ఇదైతే కంపల్సరీగా దీనికి సిలికాన్ బౌల్ అయితే యూజ్ చేయండి, డైరెక్ట్గా ప్లేట్ మీద పెట్టుకోకుండా. సో ఇలా సిలికాన్ బాస్కెట్ యూజ్ చేసుకొని మనం ఏదైనా ఐటమ్స్ దీంట్లో ఫ్రై చేసుకోవచ్చు, డైరెక్ట్గా ఎక్కువకుండా. ఇప్పుడు మీకు చూపించడానికి అయితే నేను జస్ట్ సింపుల్గా ఒక అటుకుల్ని ఫ్రై చేస్తున్నాను. ఇది ఎలా ఫ్రై అవుతాయో చూద్దాం. సో ఈ అటుకుల్ని ఇలా వేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసి కొంచెం ఆయిల్ వేసేది దీన్ని బాగా కలుపుకొని సో అటుకుల్ని అయితే ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఈ బాస్కెట్ని మనం లోపలికి పుష్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసుకొని ఇలా అంటే బాస్కెట్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీన్ని పవర్ ఆన్ చేసుకుందాం. సో పవర్ ఆన్ చేసుకోగానే ఇలా మనకి డిజిటల్ ప్యానల్ అయితే వస్తుంది. సో ఇలా ఆన్ చేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్రీసెట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఫ్రైస్కి, పన్నీర్ టిక్కా, సమోసా, పిజ్జా, ఇలా అన్నిటికీ అయితే కొన్ని టెంపరేచర్స్ ఆల్రెడీ ఉన్నాయి ప్రీసెట్ చేసి. సో మీరు డైరెక్ట్గా ఈ ఫుడ్ కుక్ చేసేటప్పుడు ఫ్రెంచ్ ఫ్రై సెలెక్ట్ చేసేసుకొని మెనూ నుంచి డైరెక్ట్గా టెంపరేచర్ అండ్ టైమర్ సెట్ అయిపోతాయి. సో డైరెక్ట్గా ఈ ప్రీ సెట్టింగ్స్కి అయితే మనం డైరెక్ట్ దీంట్లో ఇచ్చిన టెంపరేచర్స్ అండ్ కంట్రోల్స్ మనం డైరెక్ట్గా సెట్ చేసుకోవచ్చు టైమర్. బట్ వేరే ఫుడ్ మీరు కుక్ చేసుకోవాలనుకుంటే సపరేట్ మీరు కావాల్సిన టైమరు అండ్ టెంపరేచర్ అయితే సెట్ చేసుకోవాలి మాన్యువల్గా. సో ఇప్పుడు దీనికోసం అయితే నేను 200 డిగ్రీ సెంటిగ్రేడ్ సెట్ చేసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ సెట్టింగ్స్ పెడతాను. సో 5-10 మినిట్స్ కుక్ చేస్తాను అనమాట. అది ఎలాగైనా చూద్దాం. సో ఇది సెలెక్ట్ చేసుకున్నాక మెనూ సెలెక్ట్ చేసి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇక్కడ సెలెక్ట్ అయ్యింది. సెలెక్ట్ అయిపోయినాక టైమర్ 13 మినిట్స్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇది మనకి ఇక్కడ ఆల్రెడీ కుక్ అవుతుంది అనమాట. ఇలా ఫుడ్ కుక్ అయినాక కొంచెం క్రిస్పీగా అయితే టర్న్ అవుతుంది. ఈ ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేయడం వల్ల కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని మైనస్ కూడా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. సో ప్లస్ ఏంటంటే మనకి తక్కువ ఆయిల్ యూజ్ చేస్తుంది కాబట్టి దీనికి ఫుడ్ వండుకోవచ్చు అండ్ హెల్తీగా కూడా చాలా మంచిది అండ్ బాడీ ఫ్యాట్ కూడా చాలా తగ్గిపోతుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది గ్యాస్ లేదా ఓవెన్లో కుక్ చేసిన దానికంటే ఫాస్ట్గా దీంట్లో ఫ్రై అయిపోతాయి. సో కుకింగ్ టైం కూడా చాలా తక్కువ అనమాట. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి టెంపరేచర్ అండ్ టైమర్ మనం ఆల్రెడీ ముందే సెట్ చేసుకుంటాం కాబట్టి మనం పద్దాకులు ఎవ్రీ ఫ్యూ మినిట్స్కి ఫుడ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ర్యాండమ్గా చెక్ చేసుకొని ఒకసారి ఫ్లిప్ చేసుకుంటే ఫుడ్ని సరిపోతుంది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి మనం మల్టీపర్పస్ యూసేజ్ వాడుకోవచ్చు. అంటే బేకింగ్ చేయొచ్చు, గ్రిల్ చేసుకోవచ్చు, రోస్ట్ చేసుకోవచ్చు, రీహీట్ కూడా చేసుకోవచ్చు ఫుడ్ని. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి.
అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి స్మోక్ లేదా పొగ ఏమి రాదు కుకింగ్ చేసేటప్పుడు. అండ్ ఫుడ్ స్మెల్ కూడా రాదు కుకింగ్వి. సో ఇదైతే ఇంకొక ప్లస్ పాయింట్. అండ్ వీటి మైనస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో దీని ఫస్ట్ మైనస్ వచ్చేసి ఇది జస్ట్ 4.2 లీటర్స్ కెపాసిటీయే కాబట్టి మనకి చాలా తక్కువ ఫుడ్డే మనం కుక్ చేసుకోగలము. సో పెద్ద ఫ్యామిలీస్కి యూస్ చేసుకోవాలనుకుంటే దీంట్లో అయితే సరిపోదు, మల్టిపుల్ టైమ్స్ కుక్ చేయాల్సి వస్తుంది. సో అదొక మైనస్ పాయింట్. అండ్ కొంచెం ఫుడ్ ఏంటంటే డ్రైగా అయినట్టు కూడా అనిపిస్తుంది. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే దీని ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది. 2400 అంటే కొంచెం ఎక్కువే అనిపించింది దీనికి. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ ఏంటంటే దీనికి ఫస్ట్ యూస్ చేసేటప్పుడు దీనికి ఒక ప్లాస్టిక్ స్మెల్, ఏదో బర్న్ అయిన స్మెల్ అయితే వస్తుంది. అది కొన్ని రోజులు వస్తుంది, కానీ తర్వాత మళ్ళీ రాదు. దీనికి ఇంకొక నెక్స్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే దీనికి పవర్ కూడా చాలా ఎక్కువే కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి మనకి కరెంట్ బిల్ కూడా కొంచెం ఎక్కువ వచ్చే ఛాన్సెసే ఉంటాయి రెగ్యులర్గా యూస్ చేస్తే మాత్రం. కానీ అప్పుడప్పుడు యూస్ చేసుకోవడానికి అయితే పర్లేదు. హ్యాపీగా మనకి కావాల్సిన ఫుడ్ అయితే దీంట్లో వండుకొని చక్కగా తినచ్చు. సో హెల్త్కి మంచిది, చాలా తక్కువ టైము, చాలా కంఫర్టబుల్ అండ్ మస్ట్ కిచెన్ ఐటమ్ అయితే నేను చెప్తాను. జస్ట్ ఉంటే కిచెన్లో సరిపోతుంది. ఎప్పుడైనా మనకి టైం సరిపోయినప్పుడు ఈజీగా ఫాస్ట్గా అయిపోవటానికి ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.